అంటే సృష్టికర్త తన పేరును, తన సంతకాన్ని తన సృష్టి మొత్తంలో ఒక కోడ్ రూపంలో ముద్రించాడు. మనం ఎవరమో, మన మూలం ఏదో మనం ఎప్పటికీ మర్చిపోకూడదని, మనల్ని సృష్టించిన ఒక శక్తి ఉందని గుర్తు చేయడానికి బహుశా దేవుడు ఈ అద్భుతాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఈ విషయాలన్నీ దేవుని మీద నమ్మకం కలిగిన శాస్త్రవేత్తలు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. సహజంగా సైన్స్ దేవుడు అనే పదానికి వ్యతిరేకం. సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం నమ్మదు. అయితే ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు నమ్ముతున్న ఒక బలమైన వాదన ఇది. వాళ్ళు హ్యూమన్ డిఎన్ఏలో ఒక రహస్యాన్ని కనుక్కున్నారు. మన నిర్మాణం వెనుక ఒక శక్తి ఉందంటున్నారు. ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ఎలా పనిచేస్తుంది? అదంతా సున్నాలు ఒకటలతో కలిపిన ఒక కోడ్. ఆ కోడ్ కంప్యూటర్కి ఏం చేయాలో సూచనలు ఇస్తుంది. అచ్చం అలాగే మన శరీరంలోని ప్రతి సెల్ జరిగే పనులన్నిటినీ ఒక అద్భుతమైన ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక బీచ్లో నడుస్తున్నారా అనుకుందాం. అక్కడ ఇసుక మీద ఒక మాట రాసింది, యేసే నా రక్షకుడు అని. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యం ఏదో సరదాగా అలా అలల వల్ల వచ్చిందంటారా? సముద్రపు అలల వల్ల అది ఏర్పడింది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా సరే లేదు, ఇది ఎవరో తెలిసిన వ్యక్తే, అంటే తెలివి ఉన్న వ్యక్తే రాసుంటాడు అని అంటారు. ఎందుకు? అది ఒక సమాచారం, ఒక అర్థవంతమైన వాక్యం. అది సమాచారం వెనుక ఖచ్చితంగా ఒక తెలివి ఉండి తీరాలి. ఇది సింపుల్ లాజిక్. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో, ఈ విజువల్స్ అయినా దీన్ని క్రియేట్ చేసి మీ ముందుకు తెస్తున్న ఎడిటర్ అనబడే ఒక క్రియేటర్ ఉన్నాడు. మనందరి డైలీ లైఫ్లో వాడే కంప్యూటర్లో 0, 1 అనే కోడ్ ఉంటుంది. ఈ 0, 1 బైనరీ కోడ్ అనే పునాది మీదే ఈ రోజు మనం చూస్తున్న డిజిటల్ ప్రపంచం మొత్తం నిర్మించబడింది. అదే విధంగా డిఎన్ఏ భాషలో 4 అక్షరాలు ఉన్నాయి. A, T, G, C. ఈ 4 అక్షరాల అమరికతోనే మన శరీరానికి కావలసిన అన్ని సూచనలు రాసి ఉంటాయి. బీచ్లో రాసింది కేవలం కొన్ని పదాల వాక్యం. కానీ మన డిఎన్ఏ కోడ్ ఎంత పెద్దదో తెలుసా? దాదాపు 300 కోట్ల అక్షరాల పొడవు. ఆ కోడ్ ఎంత పెద్దదంటే ఒక వ్యక్తి ఈ కోడ్ని టైప్ చేయాలంటే రోజుకు 8 గంటలు, సెకనుకు ఒక పదం చొప్పున టైప్ చేసిన 50 సంవత్సరాలు పడుతుంది. బీచ్లో ఇసుక మీద ఉన్న చిన్న వాక్యమే అలల వల్ల రానప్పుడు 300 కోట్ల అక్షరాలతో మన శరీరాన్ని నడిపేంత సంక్లిష్టతను కలిగి తనకు తానుగా రిపేర్ చేసుకోగల ఈ అద్భుతమైన ప్రోగ్రాం యాదృచ్ఛికంగా ఎలా ఏర్పడుతుంది?